హాయ్ అండి, నేను ప్రమీల జ్యోతి, ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మా గ్రూప్లో కొత్తగా అసోసియేట్ జాయిన్ అయ్యారు. సార్ ఇట్లా జాయిన్ అయినారు, తన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ కనుక్కుందాం. సార్ హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యారు కదా, దానికి మూల కారణం ఏంటి? అసలు ఏం చూసి మీరు జాయిన్ అయ్యారు? మెయిన్ అండి సోషల్ మీడియా అండి. ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చాలా సోషల్ మీడియాలో చాలా కనబడుతున్నాయి. అది కాకుండా టాప్ 10లో కనబడుతుంది. అలాగే జ్యోతి మేడం ఉన్నారు కదా, దాని వీడియోస్ కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. అవి చూసి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అంటే వీడియోస్ చూసి మీరు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? ఈ ప్రాజెక్ట్స్ నాకు ఇంతవరకు తెలియదండి, కానీ ఇప్పుడు హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి సైడ్ విజిట్ చేశాక అది కూడా నాకు క్లారిఫై వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఎట్లా అనేది నేను మీ కంపెనీలో చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అండి ఏమైనా? ఇప్పుడే ఫస్ట్ జాయిన్ అయ్యారా? నేను 3 years నుంచి రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను. ఓకే, ఇంకా ముఖ్యంగా మనం ఎన్ఆర్ఐలో చెప్పుకోదగ్గది ఏంటంటే ఈపీఏ ట్రైనింగ్ కూడా ఉంది. మీరు ఏమైనా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉందా అండి ఈపీఏ ట్రైనింగ్లో? తప్పకుండా అండి, తప్పకుండా జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు జాయిన్ అయితేనే ఇంకా మీకు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతారు. మీరు ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారడానికి మెయిన్ ఇదండి. తప్పకుండా అండి, తప్పకుండా జాయిన్ అవుతాను నేను. చూసారు కదండి నా అసోసియేట్ ఎలా తన ఎక్స్పీరియన్స్ తీసుకొని జాయిన్ అయింది అనేది చెప్పారు. ఈపీఏ కూడా కంపల్సరీ తీసుకుంటాను అని అంటున్నారు. అలా ఇంకెవరైనా ఈపీఏ ట్రైనింగ్లో జాయిన్ అయ్యి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలనుకుంటే కనుక మీరు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో జాయిన్ కాండి. థ్యాంక్ యూ. ఈపీఏ 4 batch ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మీరు తొందరగా బుక్ చేసుకోండి మీ నేమ్. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్.